హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ ట్యూస్డే అండి. ట్యూస్డే మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే బాల్కనీలోకి వెళ్ళిపోతాను. నా కృష్ణయ్యను, నా తులసమ్మను, మొక్కల్ని చూసుకుంటూ కాసేపు అక్కడ ఉండి ఆ తర్వాత పనిలో స్టార్ట్ చేస్తానన్నమాట. మొన్న ఒక 4 మొక్కలు నేను కొనుక్కున్నానండి. మందార మొక్కలు, గుత్తు గులాబీ మొక్క ఒకటి కొనుక్కున్నాను. ఈ మధ్య నేను మొక్కల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రెగ్యులర్గా నేను పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పువ్వులకి ఎక్కువగా ఖర్చు అవుతున్నాయండి. ఒక 1500 వరకు పువ్వులకే పెడతాను మంత్లీ. అందుకని మొక్కలు కొనుక్కుంటే అవి పూస్తే మన మొక్కల నుండి వచ్చే పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది కదా. అందుకని నేను మందార మొక్కలే ఎక్కువగా కొంటున్నాను. ఎందుకంటే అవి రెగ్యులర్గా మనకి పువ్వు వస్తూ ఉంటుందని కాబట్టి నేను రకరకాల మందార మొక్కలు అయితే కొన్నానండి. తర్వాత ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేస్తాను. మనము నర్సరీ నుండి ఇండోర్ ప్లాంట్ అయినా అవుట్డోర్ ప్లాంట్ అయినా ఇలాంటి మందార మొక్కలైనా తెచ్చేటప్పుడు ఆ నర్సరీ అతను ఒక టిప్ చెప్పాడండి. ఏం టిప్ అంటే, మీరు తెచ్చిన వెంటనే రీపాటింగ్ చేయొద్దమ్మా, మీ వాతావరణంకి అలవాటు పడాలి. మీ ఇంటి దగ్గర అవి అలా పెట్టేయండి, నర్సరీ నుండి తెచ్చిన వెంటనే అలా పెట్టేయండి, నీళ్ళు పోస్తూ ఉండండి. ఒక 10 days అయిన తర్వాత మీరు రీపాటింగ్ చేయండి, అంటే కుండీలోకి మార్చుకోండి అని చెప్పారనమాట. అందుకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నేను వీడియో పెట్టాను కదా, స్టవ్ అంటే కిచెన్ క్లీనింగ్ పెట్టాను చిన్న వీడియో. అందులో ఒక సిస్టర్ అయితే మీరు స్టవ్ ఎక్కడ తీసుకున్నారు అడుగుతున్నారు. నేను క్రోమాలో తీసుకున్నానండి. స్టవ్ను చిమిని ఒక దగ్గరే కొన్నాను. స్టవ్ అయితే నాకు 4 బర్నాలు ఫ్యాబర్ కంపెనీ 12,000 పడిందండి. చిమినీ కూడా 25,000 ఎంతో పడిందనమాట. ఆ రెండు ఒకే కంపెనీవి తీసుకున్నానమాట. ఆ తర్వాత ఇంకొక సిస్టరు, అక్క మీ కౌంటర్ టాప్ మీద అది స్టాండ్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు. లింక్ కూడా నేను పెద్ద వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీషోలో కొన్నానండి, 500 ఎంత అయింది ఆ స్టాండ్. దానిపైన మనం పెట్టుకుంటే మనము తొందరగా వండుకునేటప్పుడు కొంచెం మన చేతి దగ్గరలో ఉంటుందని అలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. తర్వాత ఈ సిస్టర్స్ నాకు అడిగారు, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత ఇగోండి, ఇక్కడైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను, చుక్కకూర పప్పు వండాను, పాలు మరగబెట్టాను. నా డైట్లో రోజువారీ ప్రోటీన్ ఉండాలని మా డాక్టర్ గారు నాకు డైట్ చార్ట్ ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి తిన్న రోజు పన్నీరు మష్రూమ్స్ అంటే వండుతూ ఉంటానన్నమాట. 100 grams ప్రోటీన్ ఉండాలి. అందుకోసం ఇక్కడ ఫిష్ అయితే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లంచ్లోకి ఫిష్ తింటాను. అంటే ఒక్కొక్క రోజు మనం సాటర్డే, ఫ్రైడే, మండే ఇలా తినని రోజు అయితే తినను. ఈరోజు అయితే తింటాను ఫ్రెండ్స్.